హిందూ దేవాలయాల నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరుగుతుంది. స్థల కాల భేదాలను బట్టి నిర్మాణ రీతులలో భేదాలుంటాయి. భారతదేశంలో ప్రసిద్ధ శివాలయాలు శిల్పకళా నిలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలయంలో ప్రవేశించడానికి ముందే గోపురాలు కనిపిస్తాయి. గోపురాలపై రాజుల కాలంలో చెక్కిన అద్భుతమైన శిల్పాలు చెక్కి ఉంటాయి. ఆలయం అంతర్భాగంలో గర్భగుడిలో శివలింగం బ్రహ్మస్థానంలో ప్రతిష్ఠిస్తారు. కొన్ని ఆలయాలలో శివలింగం స్వయంభూమూర్తిగా భావిస్తారు. దేవాలయం చూడగానే ప్రధానంగా మనకు కనిపించే భాగం దేవాలయం బయట నిర్మాణం చూడగానే ఇది పెద్ద దేవాలయమా, చిన్న దేవాలయమా, ఇందులో లోపలి నిర్మాణం ఎలా ఉంటుంది, స్వామివారి కొలువు వంటివి మనలో మనమే కొన్ని ప్రశ్నలు వేసుకుని గుడి ఆవరణలో భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాం. కానీ దేవాలయం లోపలి భాగంలోకి వెళ్లగానే ఏదో తెలియని మహిమ మన మనసును తృప్తి చెందిస్తుంది. గుడిలోనే దేవుడు ఉంటాడా అనేది ఒక వాదన. ఎక్కడైనా ఉంటాడు, కానీ ఆలయంకు వెళ్లడానికి కొన్ని సైంటిఫిక్ కారణాలున్నాయి. దేవాలయం అనే నిర్మాణంలోనే ఒక టెక్నాలజీ ఉంది. నిజానికి అది ఒక ల్యాబొరేటరీ, అది ఒక ఆసుపత్రి, అది ఒక పరిశోధనశాల. అన్ని కోణాలు ఉన్నాయి అందులో. ఆలయంలోని మూల విరాట్లోని అసలు శక్తి ఉంది. భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్, మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకుల్ని కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు ప్రసార శక్తినిస్తాయి. అవి సోకడంతో ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక ప్రదక్షిణలో మరో సైన్స్ ఉంది. మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. విశ్వశక్తిని గ్రహించి దేవతా విగ్రహంలోకి ఆహ్వానం చేయటం వల్ల పైన చెప్పిన అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ఈ దేవాలయ దర్శనం, ప్రదక్షిణం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు ప్రధానంగా వైదిక్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి మన శరీరంలోని షట్చక్రాలను ప్రభావితం చేస్తాయి. మంత్రాలు మనలోని న్యూరో వైబ్రేషన్ను పెంచుతాయి. ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 6566 అలా ఒక పద్ధతిలో అమరుస్తాం. అంటే మనకు తెలియకుండానే మన న్యూరాన్లను యాక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం. అదేవిధంగా మంత్రోచ్చరణలు అక్షర నియమంతో ఒక లయను కలిగి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి. ఇంత సైన్స్ ప్రతి ఆలయంలో ఉంటుంది. అందుకే ఇది ఒక ఆరోగ్యశాల.